టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందుకే చెప్తారు సనక సనందనాథు, మేం చెప్పేదాన్ని బట్టి అయితే భోజనంతో వరం మన్యే, భోజనం చేసి చక్కగా కూర్చోవచ్చు. అలానే మరి పీకల దాకా తింటే భాగవతం ఎక్కదు, నిద్ర బాగా ఎక్కుతుంది, మత్తు ఎక్కుతుంది తప్ప భాగవతం ఒక్క అక్షరం కూడా వాడికి ఎక్కదు. తీసుకోండి, అల్పంగా కొంచెం ప్రశాంతి తీసుకోండి. ఎందుకంటే అసలు తినకుండా చేస్తే కథాశ్రవణం చేయటం కష్టం, వక్త చెప్పడము కష్టం. అందువల్ల కొంత ఆహారం ఉండాలి. అలానే ఎక్కువగా ఉండడం కూడా మంచిది కాదు. భాద్రపద మాసం, కార్తీకం, ఇలా కొన్ని మాసాలు మనకి తెలియజేశారు. ఈ మాసాల్లో సప్తాహం చేసుకోవచ్చు. సప్తాహం చేసుకుంటే నియమాలు ఏమిటి అవన్నీ చెప్పారనుకోండి. ఇలా సప్తాహ విధానాన్ని మొత్తాన్ని మనకి తెలియజేసి, ఇలా సప్తాహం చేసే ప్రదేశానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి అనుగ్రహిస్తాడు. అలా సప్తాహం చేసినప్పుడు అండి మహావిష్ణువు వచ్చేట గోకర్ణుడు చేసినప్పుడు వస్తే ఏం వరం కావాలి అని అడిగితే వాళ్ళు చెప్పారట, అయ్యా మాకు ఏ వరం వద్దు, ఎక్కడ భాగవత సప్తాహం జరిగినా అక్కడ నువ్వు రావాలి, నువ్వు వచ్చి దర్శనాన్ని ఇవ్వాలి, అందరినీ అనుగ్రహించాలి అని కోరేటండి. తథాస్తు అన్నట్టండి. అందువల్ల భాగవత సప్తాహం అంటే భక్తితో భగవన్నామాన్ని అనుసంధానం చేస్తూ, నృత్యం చేస్తూ, ఆ కథనాన్ని చక్కగా శ్రవణం చేస్తూ, ఆనందంతో తన్మయత్వంతో. ఇల్లు గుర్తు రాకూడదండి, రెండు గుర్తు రాకూడదు. చెప్పంటారా? దేహము గేహము ఏమేంటివి? గట్టిగా చెప్పండి. ఏమిటి దేహము గేహం అంటే? దేహం అంటే శరీరం గుర్తు రాకూడదు, గేహం అంటే ఇల్లు కొంప కూడా గుర్తు రాకూడదు. అంత గుర్తు రాకుండా ఉండేంత నిమగ్నం అయిపోవాలట ఆ కథా రసాన్ని పానం చేస్తూ. ఓహో ఇంత గొప్పదా, ఇంత గొప్పదా అని. అంతే తప్ప మాట్లాడితే టైం చూసుకున్నామో అయిపోతుంది, ఇంకా ఆపలేదు, ఇంకా ఆపలేదు అనుకోకూడదుట. నేనైతే సమయానికి ఆపు చేస్తాను. మా వాళ్ళు ముందే పెట్టారు అక్కడ యంత్రం గటి. అందువల్ల ఒక సమయాన్ని మనం పెట్టుకుంటాం. ఆ సమయం ప్రకారంగా ఉదయం సాయంకాలం భాగవతాన్ని మనం చెప్పుకుంటాం. సాయంకాలం వెంకటాచల మహాత్మ్యం చెప్పండి అని ఆవిడ అడిగారు. మరి ఈరోజు మొదటి రోజు కనుక భాగవతం మాత్రం మనం ఇప్పుడు చెప్పుకున్నాం. చెప్పుకునే భాగవత కథని రేపు మనం ఉదయం నుంచి చెప్పుకోవాల్సిన విశేషాలన్నీ చెప్పేస్తాం. అయితే ఈరోజు చెప్పాల్సిన కథ కూడా కొంత చెప్పేస్తాం మీ అందరికీ. సాయంకాలం 4 నుంచి 6 వరకు వెంకటేశ్వర స్వామి కొండ గురించి, ఆ స్వామి గురించి, అక్కడ నదుల గురించి, అక్కడ అంటే సరస్సుల గురించి, ఆ కొండ మహాత్మ్యం గురించి మనం తెలుసుకుంటాం రేపటి నుంచి. ఇక భాగవత కథలో మొదటి శ్లోకం ఒకసారి మేము చదువుతాం. జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. పరమాత్మకి సత్యం అని పేరు. అలాంటి పరుడైన ఆ సత్య నామధేయంతో ఉన్నటువంటి ఆ స్వామిని స్తుతిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని ఇందులో ప్రార్థన చేశారు మొదటి శ్లోకంలో. ఎలాంటి వాడు ఆయన? ఈ భాగవత కథ మొత్తం ఈ ఒక్క శ్లోకంలో ఉండిపోయిందండి. ఈ ఒక్క శ్లోకం వివరణ చేస్తే చాలు భాగవతం మొత్తం అంతా విన్నంత ఫలం అన్నమాట. మరి ఒక్క శ్లోకమే వివరణ చేస్తూ వెళ్దామా వారం రోజులు? లేదా మిగతామని తెలుసుకుందామా? అప్పుడు కుర్చీలన్నీ ఖాళీ అయిపోతాయి. ఎన్నో అర్థాలు చెప్పారు. ఉపనిషత్ సారం భాగవతం. ఎలాగో తెలుసునా అండి? యతో వా ఇమాని భూతాని జాయంతే, ఎవరి వల్ల ఈ లోకాలన్నీ పుడుతున్నాయో, ఎవరి వల్ల ఉంటున్నాయో, ఎవరి వల్ల లయిస్తున్నాయో ఆయనకే బ్రహ్మ అని పేరు. తద్విజిజ్ఞాసస్వ, వాడి గురించి జిజ్ఞాస చేయండి అని మనకి ఆ పరమాత్మ గురించి చెప్పే వేదాలన్నీ. అందువల్ల ఎవడి వల్ల పుడుతున్నాయో అన్నారు కదా, దాన్ని వేదవ్యాసుడు బ్రహ్మసూత్రాల్లో జన్మాద్యస్య యతః అని పెట్టారు. ఎవడి వల్ల ఈ లోకాలని, జన్మ ఆది, జన్మము, తర్వాత వాటిని రక్షణ,
చివరికి లయం అవడం, ఇవన్నీ ఎవరి వల్ల అవుతున్నాయో అని ఒక సూత్రం రాశారు ఆయన. ఆ సూత్రాన్ని మనకి భాగవత గ్రంథంలో మొదటి శ్లోకంగా అందించారు మనకి వేదవ్యాసుడు. జన్మాద్యస్య అని. అందువల్ల ఇది ఉపనిషత్ సారమా కాదా? అందువల్ల ఈ లోకాలన్నీ పుట్టుకంతా కూడా ఎవరి వల్ల కలుగుతున్నాయి? ఆ పరంధాముని వల్లే. ఏమంటే ఇన్ని లోకాలు పుట్టించేవాడు ఎలా పుట్టిస్తున్నాడండి? ఒక వస్తువు తయారు చేయాలంటే ముడి ద్రవ్యం ఇంకోటి ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి కదా. అన్నం వండాలి, బియ్యం తెచ్చుకోవాలి. బియ్యం ఒకటి వస్తే చాలదు, నీళ్లు తెచ్చుకోవాలి, ఫైర్ కావాలి, మళ్ళీ గిన్నె కావాలి. ఇన్ని ఉంటే తప్ప అన్నం తయారవడం లేదే. ఏమండి, అందువల్ల ఇంత సృష్టి చేయడానికి ఆయన ఎక్కడి నుంచి ముడి సరుకు తెచ్చాడు, అలాగే ఎవరు ఆయనకి సహకారం చేశారు అంటే ఎవరు లేరండి. నిమిత్త కారణం, దాని 3 కారణాలు ఉన్నాయండి. నిమిత్త, ఉపాదాన, సహకారి కారణాలు అంటారు. నిమిత్తం ఎవడు లేడు. ఇప్పుడు ఒక పని చేయాలనుకోండి, ఇప్పుడు డ్రైవింగ్ చేయని ఒక ఆయన్ని పెట్టారు. పెట్టిన ఆయన అగో ఆ డాక్టర్ గారు పెట్టారు. రోజు స్వామి తీసుకెళ్ళని పెట్టాడు ఆయన. ఆయన నియమించాడు కనుక ఆయన తీసుకెళ్తున్నాడు. అలా పరమాత్మని సృష్టి చేయమని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలా. మరి ఎలా చేశాడండి? తదైక్షత, సంకల్ప మాత్రంతో ఆయన సృష్టి చేసేస్తున్నాడు. అందువల్ల ఆయన అన్నీ అలా చేసేస్తాడండి. అందులో నిమిత్తం తానే, ఓనర్ ఎవరు లేరు, ఆయనే. మరి ముడిసరికి ఎక్కడి నుంచి తెచ్చాడండి? మట్టి, నీళ్లు, వీటన్నిటిని ఎక్కడి నుంచి తెచ్చాడు? ఎక్కడి నుంచి తనలోంచే తీశాడు. చేతనాలు అంటారు. ఈ సృష్టి మొత్తాన్ని 2 భాగాలు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ సృష్టిలో ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని చెప్తారు? కరీంనగర్ ఉందండి, కరీంనగర్లో ఎన్నో పేటలు ఉన్నాయండి, పేటల్లో ఎన్నో మేడలు ఉన్నాయండి, గుడిసెలు ఉన్నాయండి, ఇలా చెప్తారా? 2 రకాలుగా చెప్పేశారు మనకి వేదాంత శాస్త్రం. ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, 2 రకాలు. అవునా కాదా? చేతనం, అచేతనం అని 2గా చెప్పేశాడు. ఈ రెండింటినీ నియమనం చేస్తాడు ఈయన. అవి ఎక్కడుంటాయి? ఈయనతో ఎప్పుడూ వదలకుండా ఆయన శరీరమే చేతనాలు. ఈ చేతనాలని శరీరంగా కలిగి ఉన్నాడు. ప్రాణం ఉన్న వాటిని, ప్రాణం లేని వాటిని తను శరీరంగా కలిగి ఉంటాడు పరమాత్మ. వాటిని తన సంకల్పంతో తీసి సృష్టి చేశాడ పరమాత్మ. అది అన్వయము అంటారు. అలా ఆయన పరమాత్మ సృష్టి మొత్తం చేసేసాడు. బాగుందండి, సృష్టి చేశాడు. మరి ఇంత సృష్టి చేయాలంటే ఆయనకి నాలెడ్జ్ కావాలి కదా. ఎక్కడ చదువుకున్నాడండి? అంటే ఇవన్నీ తెలుసునా అంటే అభిజ్ఞ, అన్నీ తెలిసినవాడండి ఆయన. సర్వజ్ఞ సర్వవిత్ అని వేదం చెప్తాను. సమస్తం తెలుసు. సకల ప్రాణికోటి ఒక క్షణకాలంలో వాడి మనస్సుల్లో ఏమనుకుంటున్నాయో కూడా చెప్పగలడు. ఇంత గొప్పతనం ఆయనలో ఉంది. అభిజ్ఞ అన్నారు. మరి ఇంత జ్ఞానం ఉంది కదా, ఇది ఎవరన్నా చెప్తే వచ్చిందా లేకపోతే ఆయనకి సొంతగానే ఉందా? ఆయనకి పైన ఎవడూ లేడండి. స్వరాట్, ఆయన సర్వస్వతంత్రుడు. ఆయనంతటా ఆయనే ప్రకాశిస్తూ ఉంటాడు తప్ప ఆయనకి ఇంకోటి ప్రకాశం ఇచ్చేవాడు ఎవడు లేడు. ఉన్నారా? లేరని చెప్తాను మనకి. అటువంటి ఆయన మరి విజ్ఞానాన్ని లోకానికి పంచమని, లోకాన్ని సృజించమని ఆయనే బ్రహ్మగారికి వేదాన్ని ఇచ్చాడు. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. ఆది కవి అని బ్రహ్మగారికి పేరు. ఆ ఆది కవిగా ఉన్నటువంటి ఆ బ్రహ్మగారికి వేదాలు ఇచ్చి ఇంకో నువ్వు సృష్టి చెయ్యని చెప్పేటండి. వేదం అనేది చాలా గొప్పదండి. ఆ విజ్ఞానం ఉంటేనే దేన్నైనా సృజించగలుగుతాం. అటువంటి ఆ విజ్ఞానం మొత్తం బ్రహ్మగారికి ఇచ్చేట. అయితే ఆ పరంధాముడు గురించి వేదాలు చెప్పాయి. కానీ ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాడైనా సరే ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాడు. ముఖ్యంతి యత్ సూరయ. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడం చాలా కష్టమే, ఎవరి తరం కానే కాదు అని చెప్పారు. అలాంటి కపిలుడు ఇలా మొదలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళెవరూ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. మరి అలాంటి ఆ పరమాత్మ ఏం చేశాడు? 3టితో ఈ లోకాలన్నీ సృజించాట. ఏమేంటివి? అగ్ని, నీరు, మట్టి. ఈ 3టిని తేజ, వారి, మృద అని 3 పేర్లు పెట్టాడు.
తేజస్సు అంటే అగ్ని, వారి నీరు, మృదా అంటే మట్టి. ఈ మూడింటిని తీసుకుని త్రివృత్కరణం అంటారు. For more videos like this, subscribe Big TV channel.